హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఏంటి లగేజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మేమైతే ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఎందుకంటే శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్తున్నాము. అనుకోకుండా ఎలాంటి ప్లాన్ లేకుండా వెళ్తున్నాము. సో మేము చేరుకునేసరికి అయితే నైట్ అయింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నైట్ 12 o'clockకి టోకెన్ కోసం లైన్లో నిల్చున్నాము. సో టోకెన్ తీసుకునేసరికి మార్నింగ్ 5 అయింది. మా దర్శనం వచ్చేసి మార్నింగ్ 3 o'clock, నెక్స్ట్ మార్నింగ్ 3 o'clock వచ్చింది. సో అంతలోపు మా అన్నయ్య తలనీలాలు అయితే ఇచ్చేశాడు. మేము కూడా 5 కత్తర్లు ఇచ్చి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే ఉన్న సో నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి వచ్చాను. అది కూడా అనుకోకుండా ఏం తెలియకుండా వచ్చాను. చాలా చాలా బాగుంది. అంతలో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీవారి కోసం అన్నప్రసాదం అయితే తీసుకెళ్తున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం, అన్నప్రసాదాన్ని కూడా ఇంత వైభవంగా తీసుకువెళ్ళడం చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత కొంచెం సేపు ఆ శ్రీవారి సన్నిధానంలోనే కూర్చున్నాము. సో అంతలోపు నైట్ అయింది. పడుకొని మార్నింగ్ లేచి అయితే టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేసాము. 3550 స్టెప్స్ ఉంటాయి. అండ్ నార్మల్గా అయితే 2 అవర్స్లో ఎక్కారంట. మాకు అంత సీన్ లేదు కాబట్టి మార్నింగ్ నుండి ఎంత మధ్యాహ్నం దాకా టైం అయింది. లైక్ 2 అలా అయింది. టైం చాలాసేపు పట్టింది, ఎందుకంటే మాకు అలవాటు లేదు కాబట్టి. అండ్ శ్రీవారి మెట్లు కూడా ఉంటాయంట. శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 స్టెప్స్ ఉంటాయి. డిస్టెన్స్ వచ్చి 2.1 kilometers ఉంటాయి. డిస్టెన్స్ అయితే అలిపిరి మెట్ల కంటే శ్రీవారి మెట్లు చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కానీ రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉండదు. బట్ అలిపిరి మెట్లు ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కానీ రెస్ట్ తీసుకోవడానికి మంచిగా ప్లేస్ ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు తినడానికి ఫుడ్ దొరుకుతుంది, అండ్ స్నాక్స్ కూడా దొరుకుతాయి, కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను ఇలా రౌతులతో పిల్లర్ అయితే కడుతున్నారు. సో ఇలా కట్టడం వల్ల మనకు ఉన్న కోరికలు నెరవేరుతాయంట. సో నేను కూడా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను బిల్ చేస్తుంటే మా అన్నయ్యనైతే నాకు కొంచెం వీడియో తీస్తున్నాడు. మాకైతే ఈ స్టెప్స్ ఎక్కేసరికి చాలా అలసటగా అనిపించింది. బట్ మా ముందైతే చాలా చాలా ముసలి వాళ్ళు కూడా మాకంటే బాగా ఎక్కుతున్నారు. సో ఎలాగో అలా మెల్లమెల్లగా అయితే కూర్చుంటూ లేచుకుంటూ అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడైతే మెట్లకి కూడా బొట్లు పెడుతున్నారు. సో అందుకే ఇంత రెడ్గా కనిపిస్తుంది. పసుపు కుంకుమలతో పెడుతున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత మనకి ఇక్కడ శ్రీవారి అవతారాలు ఒక్కొక్కటిగా మనకి చూపిస్తున్నారు. ఒక్కొక్కటిగా దర్శనం చేసుకొని అలా వెళ్తుండగా ఇక్కడ సమ్మర్ కాబట్టి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా అయితే మజ్జిగ ఇస్తున్నారు. సో ఎవరైతే తాగిన వాళ్ళకి తాగినంత సో అలా ఇస్తున్నారు. మా వాళ్ళైతే మజ్జిగ తాగి ఇక్కడ హనుమాన్ని దర్శనం చేసుకొని అలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా అన్నయ్య కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి మజ్జిగ పోసిస్తున్నారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవడం అయితే మొదలుపెట్టాము. అండ్ వెళ్ళే దారిలో అయితే మనకు చాలా చాలా కనిపిస్తాయి. అంటే జింకలు కానీ, దుప్పిలు, అలాగే అడవి పందులు కానీ, నెమలీలు, ఉడతలు, సో ఇలాంటివి అయితే చాలా కనిపిస్తాయి. సో మీరైతే ముందు ముందు చూడొచ్చు. చాలా చాలా బాగుంది. సో ఇక్కడైతే మనం జింకల్ని చూడొచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నాను, నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మాత్రమే ఎలాంటి భయం లేకుండా అవి జీవిస్తాయి. ఎంతమంది ఉన్నా సరే వాటికి ఏం కాదన్న నమ్మకం, ఆ శ్రీవారి ఇచ్చిన నమ్మకం అది. సో అలాగే ఇక్కడ దిప్పులు కూడా ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేసాము. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా సరే ప్రతి రాయికి, మెట్లకి, అలాగే ఈ స్తంభాలకి కూడా కుంకుమ పెట్టారు.
సో మళ్ళీ నడక మొదలుపెట్టాము. మళ్ళీ నడక మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ సో మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళైతే ఉన్నారు. సో మా వాళ్ళైతే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని కొంచెం ఆయింట్మెంట్ అయితే తీసుకొని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టాము నడవడం. ఇక్కడైతే మోకాళ్ళ పర్వతం వచ్చింది. మోకాళ్ళ పర్వతం దగ్గర 5 మెట్లు అయితే మోకాళ్ళ పైన నడుస్తున్నారు. అలా 3550 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇలా అయితే అంత గ్రీనరీ కనపడింది. సో ఆ తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బస్ పట్టుకొని కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోజనం చేసి మెల్లిగా తిరిగి వచ్చాము. ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి 2 o'clockకి లేచి అయితే దర్శనానికి వెళ్ళాము ఫ్రెష్ అప్ అయ్యి. సో దర్శనం అయితే 2 అవర్స్లో అయిపోయింది. చాలా త్వరగా అండ్ చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. సో విఐపీలకు కూడా ఇంత త్వరగా ఇంత బాగా జరగదు కావచ్చు, అంత బాగా జరిగింది. తర్వాత అయితే షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఈ షాప్ అయితే చాలా దొరుకుతాయి బ్యాంగిల్స్ సో మా అన్న అయితే ప్రతిసారి ఇక్కడే తీసుకొస్తాడు మాకేం కావాలన్నా కూడా. అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో 63 షాప్ నెంబర్. సో ఇక్కడైతే చాలా మంచి ధరకి మంచి క్వాలిటీ గాజులు వస్తాయి అండ్ అన్నీ కూడా చాలా తక్కువకి మంచి ప్రైస్కి ఇస్తారు. సో ఇక్కడైతే ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరికాయి, చాలా బాగా ఇస్తారు. అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో guys, if you like this video, please like, share and subscribe our channel. సో మీరు కనుక తిరుపతి వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. బాయ్.